ఈ దేశానికి కనీసం మనుషులు పోయినోళ్ళు, ఈ దేశానికి స్వతంత్రం రావటంలో ఎక్కడ ఉండో తెలవనోళ్ళు వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని ఇలా విచ్చలవిడిగా విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతూ ఉన్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం ఆనాడు బ్రిటిష్ పరిపాలన కంటే అదే ధోరణి, అదే లైన్లో ఉన్నది రానున్న కాలం. వాళ్ళు చేయాల్సిన కుట్రలన్నీ కూడా ఈ సమాజంలో చేస్తూ ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం రావాలని మొట్టమొదటిగా అందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ప్రజల పక్షాన కొట్లాడి హింసని పక్కన పెట్టి అహింస మార్గంలో నాయకత్వాన్ని కూడగట్టి పేద ప్రజల పక్షాన ఈ భారతదేశానికి మనందరికీ స్వతంత్రం రావడం కోసం గాంధీ గారు ప్రాణత్యాగాలు సేవ చేసిన పరిస్థితి కూడా చూసాం మనం. భారతదేశం అంటే గాంధీ గారే అంటారు బయట. అటువంటి గాంధీ గారు పేదల కోసం, ప్రజల కోసం, భారతదేశం కోసం అన్ని వదిలేసి, మనం చెప్పినట్టుగా కుటుంబాన్ని, సంసారాన్ని అందరినీ వదిలేసి స్వతంత్రం రావటం కోసం ఆయన సర్వస్వం జీవితాన్ని కూడా త్యాగం చేసిన మహానీయుడు, మహానుభావుడు. అటువంటి మహానీయుడి కోసం ఏం చేసినా తక్కువ అని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పార్టీలు, అన్ని పక్షాలను కలుపుకొని, కమ్యూనిస్టు మిత్రపక్షాలందరినీ కలుపుకొని, ఈ దేశంలో ఉన్న పార్టీలు అన్నింటినీ కలుపుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టి పేదల కోసం, ఈ భారతదేశం కోసం త్యాగం చేసిన మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయ సాధనని మనం పూర్తిగా తీసుకొని గ్రామీణ ప్రాంతం దాకా పోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు నిరంతరం మహాత్మా గాంధీ గారి పేరుని ప్రజల మనసులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించి పార్లమెంట్ బిల్లు పాస్ చేయించి గ్రామీణ ఉపాధి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని గ్రామంలో పేదోడి ఇంటి దాకా, చదువు రాని పేదోడి వరకు మహాత్మా గాంధీ గారి పేరుతో తయారైన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, అంటే ఆ రకంగా గాంధీ గారు రుణాలు తీసుకునే అవకాశాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిసి కూడా మహాత్మా గాంధీ గారి పేర ఇటువంటి మంచి కార్యక్రమాన్ని పెడితే, కార్యక్రమం పెట్టడము లేరు, భారతదేశానికి స్వతంత్రం చేసే పోరాటంలో లేరు, ఈనాడు ప్రజలకి బాగు చేద్దామనే ఆలోచన లేని వాళ్ళు కుట్ర పన్ని భారతదేశం యొక్క పోరాట యోధుల ఆశయ సాధనకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఇవాళ మహాత్మా గాంధీ గారి పేరు తీసి పక్కన పెట్టి వాళ్ళంత కడుపులో ఇష్టం ఉందంటే ఈ దేశం ప్రజల మీద, మనందరి మీద, గాంధీ గారి కుటుంబం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రధానంగా ఆర్య వైశ్య సమాజం మీద ఇవాళ బీజేపీకి, మోదీ, అమిత్ షాలకి ఎంత కుట్ర ఉందో దీని ద్వారా వాళ్ళు బయటపడరని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మనందరం ఆ రోజు గాంధీ గారు సర్వస్వం త్యాగం చేసి మన దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడిన సందర్భాన్ని గుర్తుంచుకొని మరి అటువంటి మహానీయుడి పేరు తొలగించిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని మీకు మనం చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.